తెలంగాణ ఉద్యమ అన్నదమ్ములకు అక్క చెల్లమ్మలకు అందరూ కూడా కరీంనగర్ జిల్లా నుండి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పందించలేదంటే చాలా బాధాకరం. తెలంగాణ కోసం, తెలంగాణ రావడం కోసం వివిధ సంఘాల రూపంలో కానీ వివిధ రాజకీయ పార్టీల వల్ల కానీ అందరూ కూడా ఉద్యమం చేసి కేసుల పాలై లక్షలాది రూపాయలు పెట్టుకొని ఇలా నానా కష్టాలు పడుతూ ఉన్నారు. నా ఉద్యమ అన్నదమ్ములు వాళ్లకు 250 గజాల భూమి ఇస్తాము, 25,000 పింఛన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇలా అధికారంలోకి వచ్చినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తిస్తుందంటే మీరందరూ చూస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా టీయూ చేసి ఖండిస్తూ ఉంది. మరి ఇవాళ మున్సిపల్ ఎన్నికలకు పోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మున్సిపల్ ఎన్నికలు పోతూ ఉన్నారు కదా, ఇలా ఉద్యమకారులు ఈ రాష్ట్రం లోపల ఉన్న 4.5 కోట్ల ప్రజలు కూడా ఉద్యమకారులే. అందులో త్యాగాలు చేసిన వ్యక్తులకు మీరు 250 గజాల భూమి, పెన్షను, అదేవిధంగా సదుపాయాలు కల్పిస్తాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము అని చెప్పిన మీరు ఇవాళ ఎన్నికలకు పోతూ ఉన్నారు. మరి కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఇంకా 2-3 రోజులు, 5-6 రోజుల టైం ఉంది. ఈ లోపు గింట 26 జనవరి రోజు, ఆ రోజు వరకు మీరు ఏదన్నా ఉద్యమకారులకు అనుకూలంగా ప్రకటన చేసినట్టయితే మున్సిపల్ ఎన్నికలలో మేము ఖచ్చితంగా టీయూజేఎస్ తరఫున మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కానీ మీరు గింట ఆ ప్రకటన చేయలేకపోతే ఎక్కడ మీ క్యాండిడేట్ నిలబడ్డా మున్సిపల్ ఎన్నికలలో ఈ రాష్ట్రం లోపల ఏ మున్సిపాలిటీలో ఎక్కడ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్ నిలబడ్డా ఈ టీయూజేఎస్ తరఫున ఉద్యమకారులందరం కూడా ఏకమై ఆ క్యాండిడేట్ను ఓడిస్తాము. మా టీయూజేఏసీలో ఉన్న మా అన్నదమ్ములను కూడా నిలబెట్టడానికి రెడీగా ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తాను, రేవంత్ రెడ్డి గారు, ఉద్యమకారులను విస్మరించిన ఏ రాజకీయ పార్టీ కూడా ఎదిగినట్టు చరిత్ర లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు నేనే సాగు నోట్ల తలబెట్టినని మరి మమ్మల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో తర్వాత ఆయన తీసుకుపోయి ఎక్కడ పెట్టామో ఒక్కసారి గ్రహించండి. అదే గతి మీకు పట్టకుండా ఉండాలంటే ఇలా మున్సిపల్ ఎన్నికలలో మీరు విజయకేతనం ఎగరవేయాలంటే ఉద్యమకారుల గురించి ప్రకటన చేయండి. లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా గద్ద దింపుతామని తెలియజేస్తూ టీయూజేఏసీ చైర్మన్ బోగే పద్మ. జై తెలంగాణ.